ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అని అడగాలనిపించింది. అందుకే ఈ చిన్న పలకరింపు. మీరందరూ క్షేమంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనలో మనవరాలరా, మీకెవరు చెప్పకుండా మీ దగ్గర నుండి వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి. నేను ఇక్కడ మీ అవ్వ నరసమ్మ దగ్గర సంతోషంగా ఉన్నా. మీరందరూ కలిసిమెలిసి ఆనందంగా కోడలా ప్రేమలా మంచిగున్నామనే మీ ఇద్దరిని ఇలా చూడాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాము. మీ క్షేమ సమాచారం అంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఊరి కొడుకు శ్రీనుగా లక్ష్మి మంచిగున్నావే. ఇక ఈ ఏడాదిలో నీ ఇంట్లో మళ్ళా పోతారా? పిల్ల పాపలతో అంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఏమంటారండి? మనం కూడా అందరం సంతోషంగా ఉన్నాం. కొడక చిన్నోడా కుమారస్వామి ఎట్లున్నావు బిడ్డ? రామ ఎట్లున్నవే? నరేష్ గారు మేమంతా ఒకటే దగ్గరున్నవే. మేము మంచిగానే ఉన్నాం. మీరు మంచిగా ఉండండి. అఖిల ఎట్లున్నారే అందరూ? ఓ అఖిలవా, నీ చేత కొన్ని మంచి నీళ్ళు ఇస్తావని మళ్ళా ఐదుగురు మనవాళ్ళని ఒక్కడికే బిడ్డ ఆనా పాలన చూసుకుంది. మనోడా చిన్నప్పుడు మా కోసం ఎన్నో చేసి మీ అవ్వతో తిట్లు పడ్డావు. ఏ తీరం దాటుతున్నావే తాత? నిన్ను గన్న వాళ్ళ సింతకు పయనమే అయిపోయావా? నువ్వు గన్న వాళ్ళను అనాథల్ని చేసేళ్ళినవా తాత? ఊరు అడుగుతున్నదే, నువ్వు యాడికి పోయినవాని తాత? నీ ముగ్గురు కొడుకులు, నీ ముద్దుల పలుకుల పెద్దోడు సమ్మయ్య, నడిపోడు సీనయ్య, సిన్నోడు కుమారస్వామి అడుగుతున్నారే మాయ జాడ ఎక్కడని తాత? ఏ దూరం పోతున్నావో తాత? ఏ తీరం దాటుతున్నావో తాత? నీ ఇంటి దీపాలు నీ కొడండ్రు ప్రేమల లక్ష్మి రమ ఎదురు చూస్తున్నారే మా మామ ఇక రాడే అని. నీ మనమలు ప్రవీణ్, ప్రశాంత్, సంతోష్, మహేష్లు పిలుస్తున్నారే మా తాత ఏటుపోయోడని. నీ మనమరాలు అఖిల, రాధిక, నిఖిత, మమత అడుగుతున్నారే తాత ఇంకా ఇంటికి రాలేదని. నీ ముని మనమరాళ్ళు నిత్య నిత్య శ్రేష్ఠ, హన్విక, అద్వికలు ఎదురు చూస్తున్నారే నువ్వు చెప్పే కథలా కోసం తాత. ఏమని చెప్పుదుమే తాత, ఎట్లని చెప్పుదుమే? ఇందరి బంధాలను వీడిచి నువ్వు ఈ తీరం చేరినవే తాత. ఏ దూరం పోయినవే తాత?
పంచుకున్నావే తాతయ్యక ఈ జీవం వద్దనుకున్నావానే మాతో ఇక ఏ బంధం ఎట్లా తిరుడే నీ రుణము మల్లెట్లా సుద్దుమే నీ నవ్వుల రూపం తాతా ఏ దూరం పోతున్నావో తాత ఏ తీరం దాటుతున్నావో తాత నిన్నేట పోనిత్తమే తాత దూరం ముల్లోకాలు తిరిగాయినా ముక్కోటి దేవుళ్ళ మొక్కైనా తాత ఏ దూరం పోనీయమే ఏ తీరం దాటనీయమే తాత మళ్ళొచ్చే ఏడాది కల్లా దునికిన వారి ఇంట మళ్ళీ నవ్వుల రూపం